ఒక చిన్న మాట వింటారా? మార్నింగ్ లేవగానే ఒక మెసేజ్. ఆ మెసేజ్లో నైట్ పనుకునేటప్పుడు అక్క నేను ఏడ్చేది కూడా కనిపించట్లేదు. నన్ను బానిసలాగా ట్రీట్ చేస్తున్నారక్క. నేను ఎక్కడ ఏడ్చి అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారని నా బాధ నాకునే దిగుమింగుకుంటున్నా. అన్నీ వదులుకొని వస్తున్నారు అంటే మీరున్నారు అనే భరోసా. ఒక అమ్మాయిని ట్రీట్ చేసే విధానం పెళ్లి తర్వాత అన్నీ మారిపోతాయి అంటారు. నిజంగానే మారిపోతున్నాయి. ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? మా కూతుర్లాగా చూసుకుంటామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి కనీసం తను తింటుందా లేదా అని అడగకుండా అన్ని సేవలు చేయించుకుంటారండి. ఇంటికి నిజంగా కోడలు తీసుకెళ్తున్నారా, పని మనిషిని తీసుకెళ్తున్నారా? నాకు తెలిసి పని మనిషికైనా జీతం వస్తుంది ప్రతి నెల, కానీ మీరు తీసుకెళ్ళిన కోడలికి, నువ్వు తీసుకెళ్ళిన భార్యకి జీతం లేని కూలిదానిలాగా పని చేయించుకుంటున్నావండి. కాస్తంత ప్రేమ చూపించు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిని బానిసలా ట్రీట్ చేశారంటే రాణిలా సేవలు చేస్తుంది. అదే రాణిలా ట్రీట్ చేశారంటే బానిసలా మీకు సేవ చేస్తుంది. జస్ట్ ట్రీట్మెంట్లో మార్పులు, సేవ మాత్రం మీరు చూపించేదాన్ని బట్టి తను ఇష్టంగా చేస్తుందా కష్టంగా చేస్తుందా అని ఉంటుంది. ప్రతి అమ్మాయి లైఫ్ ఇంతే అని నేను చెప్పను, కానీ అర్థం చేసుకునే అత్తమామ, అర్థం చేసుకునే భర్త రావాలి అంటున్నా. సో డిసైడ్ చేసుకోండి.